ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో అక్టోబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ, ఇంకా అకామిడేషన్ కి సంబంధించి టిటిడి వారు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఆ కొత్త రూల్ ని భక్తులందరూ కూడా తప్పనిసరిగా పాటించాలి. రూల్ ని పాటించకపోతే అకామిడేషన్ కి డబల్ ఆర్ త్రిబుల్ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా ఈ రోజు రిలీజ్ చేసిన లక్కీ డిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొని ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 21వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ 4 ఆర్జిత సేవలు ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అని కూడా అంటారు. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నెలకి సేవా టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటున్నారో వారందరూ రేపు ఉదయం 10 గంటల కల్లా లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 21వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకి అయితే దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీకి తిరుమలకు వచ్చి మీ టైం స్లాట్ ప్రకారం ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోని స్వామివారి దర్శనం అనుమతించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించి 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 2:58 కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల తేదీలకు తప్ప మిగతా తేదీలకు మాత్రమే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కానీ 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని కానీ రిలీజ్ చేస్తారు. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఈ టికెట్స్ ని ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని ఒకసారి చూడగలరు. ఒక విషయం నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను చూసే రేట్ల కంటే మీరందరూ ఇంత తక్కువ రేటుకి ఎలా కొనేస్తున్నారు? ఎందుకంటే మాకొక సీక్రెట్ తెలుసు. సీక్రెటా? డైలీ లూట్ ఆఫర్స్ హబ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్. అక్కడొచ్చే ప్రతి బెస్ట్ డీల్, కూపన్ ఆఫర్, ఫ్లాష్ సేల్ ముందుగానే తెలుస్తుంది. అందుకే మీకు అన్ని ఆఫర్స్ ముందే తెలుస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ. అయితే నేను ఇప్పుడే జాయిన్ అవుతున్నా. ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ మరియు పిన్డ్ కామెంట్లో ఉన్నాయి. కొంతమంది ఆఫర్ అయిపోయిన తర్వాత చూస్తారు. తెలివైన వాళ్ళు డైలీ లూట్ ఆఫర్స్ హబ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో ముందే చూస్తారు. ఇక నెక్స్ట్ తిరుమల అకామిడేషన్ కి సంబంధించి టీటీడీ వారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అని చెప్పాను కదండి. అది ఏంటి అంటే ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది మీకు 24 అవర్స్ 1 డే అనగా 24 గంటలు మాత్రమే ఉంటుంది. 24 గంటలు దాటింది అంటే ఆ రూమ్ కి డబల్ అమౌంట్ పే చేయాలి. గతంలో అకామిడేషన్ బుక్ చేసుకున్నటువంటి భక్తులు 1 డే అంటే 24 గంటలకి సేమ్ అమౌంట్ ఆ రూమ్ లో ఉండేవాళ్ళు. 24 గంటలు దాటాక సెకండ్ డే కి కూడా ఆ రూమ్ టారిఫ్ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ తోనే ఆ రూమ్ లో ఉండేవాళ్ళు. 48 అవర్స్ దాటిన తర్వాత అమౌంట్ అనేది డబల్ అయ్యేది. 24 గంటల సమయం 12 గంటలకి తగ్గిపోయేది గతంలో. కానీ ప్రస్తుతం మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది 24 అవర్స్ దాటింది అంటే సెకండ్ డే కి డబల్ అమౌంట్ పే చేయాలి. 48 అవర్స్ దాటింది అంటే థర్డ్ డే కి 24 గంటల సమయం అన్నది 12 గంటలకి తగ్గిపోతుంది. అమౌంట్ కూడా 400% ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల రూమ్ మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి, ఫస్ట్ డే కి 100 రూపాయలు అలాగే ఉంటుంది. 24 గంటలు దాటింది అంటే సెకండ్ డే కి 100 రూపాయల రూమ్ కి 200 రూపాయలు డబల్ అమౌంట్ పే చేయాలి. 48 గంటలు దాటింది అనుకోండి, 100 రూపాయల రూమ్ కి 400 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ 1000 రూపాయల రూమ్ మీరు తీసుకున్నారు అనుకోండి, 24 అవర్స్ ఆ రూమ్ లో ఉండొచ్చు. 24 అవర్స్ దాటింది అంటే సెకండ్ డే కి 1000 రూపాయల రూమ్ కి డబల్ అమౌంట్ అంటే 2000 రూపాయలు పే చేయాలి. 48 అవర్స్ దాటింది అనుకోండి, 1000 రూపాయల రూమ్ కి థర్డ్ డే కి 4000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనిని గమనించుకోగలరు. ఈ మధ్య కాలంలో తిరుమలలో
భక్తుల రద్దీ పెరగడం, భక్తులందరికీ కూడా అకామిడేషన్ వసతి సర్దుబాటు చేసే క్రమంలో టీటీడీ వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కొంతమంది భక్తులు అకామిడేషన్ తీసుకున్న తర్వాత వారి దర్శనం కంప్లీట్ అయినప్పటికీ 24 hours లో రూమ్ అనేది వెకేట్ చేయకుండా సెకండ్ డే కూడా ఆ రూమ్ లో అలాగే కంటిన్యూ అవుతున్నారు, దర్శనం అయిపోయిన భక్తులు కూడా. సో అలా కంటిన్యూ అవడం వలన కొత్తగా వచ్చే భక్తులకి అకామిడేషన్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్నన్నింటినీ కూడా టీటీడీ వారి దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే అకామిడేషన్ ని ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఎవరి ఫోటోనైతే క్యాప్చర్ చేసుకుని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవుతారు, తిరిగి రూమ్ వెకేట్ చేసేటప్పుడు అంటే రూమ్ ఖాళీ చేసేటప్పుడు కూడా ఆ పర్సనే ఉండి ఫోటో క్యాప్చర్ చేసుకుని రూమ్ వెకేట్ చేస్తేనే ఆ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీకు రీఫండ్ అవడం జరుగుతుంది. ఆ పర్సన్ కాకుండా వేరే పర్సన్ రూమ్ వెకేట్ చేశారు అంటే కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది రీఫండ్ రాదు. ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరి ఆధార్ నెంబర్ ఫోటో క్యాప్చర్ చేసుకొని అయితే రూమ్ తీసుకొని ఉంటారు ఆ పర్సనే రూమ్ వెకేట్ చేయాలి. ఆ పర్సన్ కాకుండా మా రిలేటివ్స్ వచ్చారు, మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు, వారికి దర్శనం ఉంది, అకామిడేషన్ లేదు, మా రూమ్ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు వెకేట్ చేస్తాము అంటే మీరు తీసుకున్న రూమ్ అనేది వేరే వాళ్ళకి బదిలీ చేయకూడదండి. అలా చేస్తే వారిపై టీటీడీ వారు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ పొందాలి అంటే ఖచ్చితంగా మీ ఏజ్ అనేది అబౌట్ 21 years అంటే 21 సంవత్సరాల పైబడిన వారి ఆధార్ నెంబర్ తో మాత్రమే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు వన్స్ ఒక్కసారి మీరు అకామిడేషన్ పొందారు అంటే మళ్ళీ తిరిగి అకామిడేషన్ పొందడానికి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అంటూ మీ ఫ్యామిలీలో అందరూ కౌంటర్ దగ్గర క్యూ లైన్ లో నిల్చోవాల్సిన అవసరం లేదు. అబౌట్ 21 years ఏజ్ కలిగిన వారు ఒక్కరు కౌంటర్ దగ్గర క్యూ లైన్ లో నిల్చొని ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సింగిల్ పర్సన్స్ కి కావచ్చు అన్మ్యారీడ్ పర్సన్స్ కి కావచ్చు రూమ్స్ అనేవి ఇవ్వరు, దీనిని గమనించుకోగలరు. అకామిడేషన్ కి సంబంధించి టీటీడీ వారు నిన్న ఇచ్చిన ఈ అప్డేట్ ప్రకారం భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది మీకు 24 hours ఉంటుంది. 24 hours దాటింది అంటే సెకండ్ డే కి ఆ రూమ్ కి డబల్ అమౌంట్ పే చేయాలి. 48 hours దాటింది అంటే థర్డ్ డే కి 400% అమౌంట్ ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. దీనిని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ అక్టోబర్ నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఈ 4 రకాల ఆర్జిత సేవలకి లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి సంబంధించిన లక్కడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరిగింది. సెలెక్ట్ అయిన భక్తులందరికీ కూడా వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరిగిందండి. ఎవరికైతే ఇంకా ఎలాంటి మెసేజెస్ రాలేదు ఆ భక్తులు తప్పనిసరిగా ఒకసారి టీటీడీ వెబ్సైట్ లో మీ లక్కడిప్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఎందుకు చెక్ చేసుకోమని చెప్తున్నాను అంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల సర్వర్ ఇష్యూస్ వల్ల మీరు సెలెక్ట్ అయినప్పటికీ మీకు మెసేజెస్ రాకపోవచ్చు. సెలెక్ట్ అవ్వడమే చాలా అదృష్టం కదండి. ఒకవేళ సెలెక్ట్ అయ్యి మీకు మెసేజ్ రాలేదు అనుకోండి, అలాంటప్పుడు మీరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. అందుకే విషయం చెప్తున్నాను. మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి టీటీడీ వెబ్సైట్ లో లక్కడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ చివర్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని సర్వీసెస్ నేమ్స్ అయితే వస్తాయి. ఈ సర్వీసెస్ లో సేవో ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డిప్ స్టేటస్ దగ్గర సెలెక్టెడ్ అని ఉంది అంటే మీరు సెలెక్ట్ అయినట్టు, నాట్ సెలెక్టెడ్ ఉంది అంటే మీరు సెలెక్ట్ కానట్టు అండి. ప్రతి ఒక్కరు కూడా మీ లక్కీ డిప్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల లోపు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ ను కూడా చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి అలాగే అకామిడేషన్ లో టీటీడీ వారు తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి, లక్కీ డిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనే వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.